చల్లగా. ప్రవస్థి కొనిచివా. కొనిచివా. అన్యోసయో. మేము కూడా ఉన్నాం. కొనిచివా. ఎల్లరికం వణకం. అందరికీ నమస్కారం. బుక్కెడు గంజి కరువైపాయే బక్కడి పానం బరువైపాయే. బుక్కెడు గంజి కరువైపాయే బక్కడి పానం బరువైపాయే. తీరా మిక్కి బొట్టును కొట్టి మేడలు గట్టి సీకటి చెట్టి నా పల్లె టేషన్ కాడి రాజాలింగు. రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ. లింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ. నేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరువు. నేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరువు. కాలంలో నా తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయే నా పల్లె టేషన్ కాడి రాజాలింగు. రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ. లింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ. ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికే అన్ని చెల్లును. ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికే అన్ని చెల్లును. ఉలకావేమి పలకావేమి బండారాయిగా మారిన స్వామి నా పల్లె టేషన్ కాడి రాజాలింగు. రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ. లింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ. జడ్జెస్ ఓవర్ టు యు. ప్రవస్థి సార్. చాలా బాగుంది, ఎనర్జీ ఉందమ్మా నీ వాయిస్లో, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు డబ్బింగ్ చెప్తావా? ఎప్పుడైనా చెప్పావా? ట్రై చేసావా? ఎప్పుడు ట్రై చేయలేదు సార్. ట్రై చేయలేదు. నేను చెప్తాను. నేను ఈ సంచిక మనం చక్రవర్తి గారి పాటలన్నీ పాడుకుంటున్నాం కదా, బట్ ప్రతి సంచికలో నేను బాలు గారు ఎందుకు గొప్ప, ఆయన గానగంధర్వుడు ఆయన ఎందుకు అన్నారు అని చెప్తాను కదా. లాస్ట్ టైం ఏం చెప్పాను? పాటని అర్థం చేసుకుని పాడడం కదా. అవును సార్. బాలు గారు డబ్బింగ్ చెప్పారన్న సంగతి తెలుసా? అవును సార్. చాలా మందికి, చాలా పెద్ద పెద్ద హీరోలకి, అన్ని చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి చాలా. ఆయన సింగింగ్ కెరీర్ ఎంత ప్రబలంగా ఉందో ఆల్మోస్ట్ అంతే బిజీగా ఆయన డబ్బింగ్ చెప్తూ ఉన్నారు. అవును సార్. సో డబ్బింగ్ చెప్పడం వల్ల నీకు ఏమొస్తుందంటే భాష
భాష పట్ల, ఎక్స్ప్రెషన్ పట్ల ఒకేసారి నీకు కమాండ్ వస్తుంది. అవును సార్. నువ్వు జపాన్లో చక్కగా మాట్లాడుతున్నావు కదా జపనీస్లో. నీతో ఒక సెంటెన్స్ చెప్పిస్తాను. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పిన టెక్నిక్ ఇది. ఆ సెంటెన్స్ ఏంటంటే, పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి అను. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. అది ఫ్లాట్గా మొత్తం అంతా ఉంది కదా. పాడుతా తీయగా మీద స్ట్రెస్ ఇచ్చి మిగతా అంతా మామూలుగా చెప్పు. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. అక్కడెక్కడ కాదు, ఆ షోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఈ పాట పాడి అలా కాదు, పాడితే తీయగా నుంచి వచ్చినాయని చెప్తుంటున్నాడు. ఇప్పుడు నాకు అన్నది స్ట్రెస్ చేసి చెప్పు, సేమ్ సెంటెన్స్. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. మిగతా 13 మందికి కాదు, నాకు వచ్చినాయని. ఇప్పుడు 20 స్ట్రెస్ చేయి. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. అంటే నువ్వు రన్నరప్ కాదు, నువ్వు ఫస్ట్ విన్నర్ అని అర్థం. లేకపోతే 5 లక్షలు వచ్చిండేవి కదా. ఇప్పుడు లక్షల స్ట్రెస్ చేయి. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. 1000 100లో కాదు, పైసలు అసలే కాదు. ఏం చరణ్? ఇప్పుడు వచ్చాయి స్ట్రెస్ చేయి, లాస్ట్ వర్డ్ స్ట్రెస్ చేయి. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. చెక్ బౌన్స్ అవడం అనేది ఈటీవీ చరిత్రలోనే ఉండదు. అది ఎక్కడైనా అవుతాయి కానీ ఈటీవీ మాత్రం, నీకు ఈటీవీలో పని చేస్తే చాలు, నువ్వు నిద్రపోతున్నా సరే ఇంటికి వచ్చి నిద్ర లేపి, బాబు నీ పేమెంట్ అమ్మా అని చెప్పి ఇస్తారు. సో ఎందుకు చెప్తానంటే, సింగర్స్కి చాలా ముఖ్యమైన టూల్ అది. వాళ్ళకి గనక డబ్బింగ్ చెప్పడం వస్తే గనక పాటలు పాడే ఆ ప్రతిభ ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై అది 10 రెట్లు భాష అది శోభిస్తుంది. అది దానికి ఎగ్జాంపుల్ బాలు గారు, దానికి ఎగ్జాంపుల్ చక్రవర్తి గారు. చక్రవర్తి గారు కూడా డబ్బింగ్ చెప్పేవారు. ఆయన డబ్బింగ్ ద్వారానే ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. చెప్తూ ఆయన కంపోజర్ అయ్యారు. ఇక్కడ నా పక్కన కూర్చున్న సునీత గారు, ఎస్పి శైలజ గారు, ఈ పాట పాడిన ఎస్పి శైలజ గారు, ఈ మధ్య వచ్చే సింగర్స్లో చిన్మయి, లిప్సిక, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. మనో గారు కూడా చెప్తారు తెలుసా? అవును సార్. ఎవరికి? సూపర్ స్టార్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మిగతా సింగర్ల కన్నా వాళ్ళు మెట్టు ఎక్కువ ఉంటారు. వాళ్ళు హేమచంద్ర గారు కూడా చెప్పారు. హేమచంద్ర. సో డబ్బింగ్ చెప్పడం అనేది ఒక చాలా గొప్ప విద్యం. అది చాలా తీసిపడేసేది కాదు. ఎందుకంటే డబ్బింగ్ చెప్పడంలో ఏమాత్రం ఆ భావం సరిగ్గా చెప్పకపోయినా తీసిపడేస్తారు. కరెక్ట్గా నువ్వు చూసావు, స్ట్రెస్ చేస్తే ఎన్ని రకాలుగా మారిందో ఒకే సెంటెన్స్ని, ఒకే వాక్యంలో ఒక్కొక్క వర్డ్ మీద నువ్వు ఒత్తి పలకడం వల్ల మీనింగ్ మారిపోయింది. నమస్కారం అండి అంటే అవతల మనిషి నమస్కారం చెప్పినట్టు కదా. నమస్కారం అండి అంటే ఏంటి? వెటకారం. అది ఏంటి? చాలా రోజులకు వచ్చారు, లేట్గా వచ్చారు అని ఏదో మొత్తం అందులో వెటకారం ఉంది. అంటే ట్యూన్ మారిపోయిందిగా. సాహిత్యంలో ట్యూన్ ఎలాగైతే ఉంటుందో, పాట రాసిన వాళ్ళు ఫలానా, కంపోజ్ చేసిన వాళ్ళు ఫలానట్టు, మనం మాట్లాడే ప్రతి వాక్యంలో కూడా సాహిత్యం సంగీతం రెండూ ఉంటాయి. ఆ సాహిత్యం అనేది భాష, సంగీతం ఏంటంటే మాడ్యులేషన్. ఇది బాగా పట్టుబట్టించుకుని నేర్చుకున్న వాళ్ళే డబ్బింగ్ ఆర్టిస్టులు. డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగులో ఏమంటారండి? గాత్రధారణ కళాకారులు. మీకు అది డబ్బింగ్ చెప్పడం అనేది మీరు వృత్తిగా చేసుకోదలుచుకున్నా చేసుకోకపోయినా ఆ విద్యను మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. చేస్తే అది మీకు సింగింగ్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అది చాలా మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. ఇది నేను చెప్పదలుచుకుంది. చాలా చక్కగా పాడావు. జపనీస్లో అది థ్యాంక్స్ చెప్పి ఇంకోసారి మళ్ళీ. అరిగతో గుజైమాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు శైలజమ్మ పాడిన పాటల్లో, చాలా పాటల్లో సూపర్ హిట్ సాంగ్స్ చాలా పాడేశారు. షీస్ ద లెజెండ్. ఈ పాట ఎంత ఇష్టమో చెప్పలేను నేను. అండ్ ఎంత వేదాంతం ఉందో ఈ పాటలో. అప్పుడున్న పరిస్థితులే కాదు, ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో కూడా ఆయన అద్దం కట్టి ప్రభు గారి గురించి బోస్ గారే చెప్పాలి. ఎందుకంటే మనం తక్కువ సార్లు విన్నాం ఆ పేరు రచయితగా. సో కారుల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట కరువైపోయింది అని ఎప్పుడో రాశారు ఆయన. సో ఎంత అద్భుతమైన సాహిత్యము, ఎంత అద్భుతమైన, చాలా అందరూ పాడుకోగలిగేలాంటి సంగీతం చేయటం అనేది చక్రవర్తి గారికి మాత్రమే సాధ్యం. మరోమారు రుజువు చేసింది ఈ పాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఒక చిన్న విషయం ఏంటంటే, నువ్వు సస్టైన్ చేస్తున్నావు కదా, నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో, ఆ ప్రొనౌన్సియేషన్లో రాజాలింగో గో అంటున్నావా, గో అంటున్నావా, గా అంటున్నావా తెలియట్లేదు. ఓకే అదొక్కసారి చూసుకో. ఇప్పుడు చెప్పిన మాట ఈ పాటకి సంబంధించింది మాత్రమే కాదు, ఫ్యూచర్లో అలాంటివి ఏ వచ్చినా కూడా చూసుకోవాలి అని అర్థం. సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
ప్రవస్తి సార్ చాలా బాగా పాడావు ప్రవస్తి. థ్యాంక్ యూ సార్. అంటే ఎక్కువ మాట్లాడకుండా క్లుప్తంగా చెప్పేస్తాను. ఎంత ఏకాగ్రతగా పాడుతున్నావు అంటే నువ్వు, అంటే ఆ పాటే నీ లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా వెళ్తూ 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 ఒక్క పదాన్ని కానీ, ఒక్క మాటని కానీ, ఒక్క స్వరాన్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా పాడుతున్నావు. చాలా 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 బాగా పాడావు. డబ్బింగ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. నేను కూడా, నాకు ఒక అనుభవం ఉంది, చిన్న అనుభవం. మా అమ్మాయి అమృతవర్షిని సరదాగా పాటలు పాడుతుంది, సంగీతం కూడా నేర్చుకుని పాటలు పాడుతుంది. తను అది ఇన్స్టాలో ఎప్పుడో కీరవాణి గారు చూశారు, చూసి మెచ్చుకొని పిలిపించుకొని ఒక పాట పాడించారు. పాట పాడిన తర్వాత నేను మా సుచి, మా పాప అందరం కారులో వెళ్తుంటే ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి బోస్కర్ అమృత ఉందా అంటే ఉంది సార్ అన్నాను. ఇమ్మన్నారు. ఇవ్వగానే మాట్లాడుతూ ఇంగ్లీష్లో కొన్ని డైలాగులు చెప్పారు కీరవాణి గారు. చెప్పు అనగానే తను ఇంగ్లీష్లో చెప్పింది. అది ఆడిషన్ అన్నమాట. కార్లో ఆడిషన్ చేశారు, చేసి పాస్ అయిపోయింది. పిలిపించి RRRలో నాటు నాటు పాటకు ముందు ఆ ఇంగ్లీష్లో వా వా అంటారు కదా వాళ్ళంతా, దాంట్లో ఒక వాక్యం ఏదో పాప చేత డబ్బింగ్ చెప్పించారు. పారితోషికం కూడా ఇచ్చారు 5,000. Pravasti, what a Sir. brilliant performance and great compliments from all the judges. Sunita Thank garu you, కొన్ని sir. pointers ఇచ్చారు, అది కూడా ఒకసారి మనం Yes, sir. మైండ్ లో పెట్టుకొని we'll practice on that bit, okay? Yes, sir. Well done and see you in the Thank next you, round. sir. Thank you.